battle, sir, for this film, and I'm so proud of you. Love you, Anna. Thank you so much for this film. Thank you. వాసు గారు ఇక్కడ ఇట్స్ యాక్చువల్లీ ఇప్పుడు అంటే టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఏం లేదు, మీకు తెలిసిందే హీరోయిన్స్ అన్న ఏం లేదన్న, హీరోయిన్స్ వర్కింగ్ సినిమా కూడా ముఖ్యం నాకు. సినిమానే మీకు తెలుసు, ఎందుకంటే ఇది కొద్దిగా మీకు రిలేటెడ్గా ఉంటుందని నేను అడుగుతున్నాను. హీరోయిన్స్ వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతున్నారు దీపిక. అంటే యాక్చువల్లీ 2 సినిమాలు తప్పుకుంది, కాకపోతే మీరు ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ గారి సినిమాలు కూడా చేస్తుంది దాన్ని. అంటే అక్కడ ఎలా చేస్తున్నారు వర్కింగ్ అవర్స్, ఎట్లా ఏంటి? లేదండి, అంటే ఎనీ సినిమా లాస్ట్కి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇవి ఎనీ సినిమాకి కష్టం ఉంటుంది. దీనికి ఏంటంటే పాపం విజయ్ కూడా ఏమైందంటే షూట్ లాస్ట్ మినిట్ వరకు కూడా తను షూట్ చేయవలసి వచ్చింది. బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అండ్ డేట్స్ ఇవన్నిటి వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా షూట్ చేయవలసి వస్తుంది. యాక్చువల్లీ పాపం మేము ప్రీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. అంటే లైక్ వాళ్ళు ముగ్గురు కలిసి నలుగురు కొట్టుకుంటారు ఈ అమ్మాయి వల్ల. చెప్పేసాను, సారీ డార్లింగ్. అది బయట కూడా జరుగుతుంది కదా సార్. అక్కడ అమ్మాయికి ఆ రోజు షూట్ చేసేటప్పుడు అమ్మాయికి 1 or 2 ఫేవర్ అడగకూడదు, కానీ అది తప్పితే సినిమా డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. నేను ఆ రోజు ఎందుకు అప్పటి వరకు చల్లగా ఉంది, ఆ రోజు ఫుల్ ఎండ మొత్తం. అమ్మాయి 1 or 2 ఫేవర్తో వచ్చి నుంచుని చేస్తుంది అక్కడ. ఇంచుమించు పొద్దున్న 6 o'clock స్టార్ట్ చేస్తే సాయంత్రం 4-5 అయింది. అమ్మాయి నుంచోలేని పరిస్థితి. ఏం చేయాలి అక్కడ? షూటింగ్ ఆపాలి, డేట్ మార్చేయాలి. ఓకే, ఇంకొక స్టేజ్లో అది కూడా అనుకున్న అమ్మాయిని అడిగాను, అంటే మాకు నీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే లేదు సార్ కంప్లీట్ చేసేద్దాం, ఇట్స్ బీన్ 1.5 year ఈ సినిమా, వద్దు కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి అయింది. తర్వాత విద్యు స్లోగా వచ్చి చెప్పాడు నాకు, నేను బయటకు వచ్చేసిన తర్వాత అన్న ఇంకొక 4 షాట్లు రూమ్లో మిగిలిపోయినాయి అని. అక్కడి నుంచి మళ్ళీ నైట్ 9 o'clockకి ఆ రూమ్కి షిఫ్ట్ అయ్యి ఏదో 1 or 2 ఫేవర్ బాగా వీక్ అయిపోయింది. వెళ్ళి అంటే మాకు నిజంగా కెమెరా పెడతాను కూడా విజ్జు అన్నాడు, అన్న ఇంకేం లేదు, ఇంకోటి ఏం చేయలేమన్న, సినిమా ఫినిష్ చేయాలంతే. సినిమా ముందు ఇంక ఇవన్నీ కూడా మేము ఏం చేస్తామంటే పనంగా పెట్టి పని చేస్తాం అంతే. అది ఒక ప్రొడ్యూసర్గా దీపిక పైన ఆ కామెంట్స్ పైన మీరు ఏం స్పందిస్తారు? ప్లీజ్ బ్రో, చిన్నోడిని ఇప్పుడు ఎదుగుతున్నాను, అంత పెద్ద నాకు ఎందుకు కాదు. ఇందాక నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది, ఈ ప్రెస్ మీట్